ఈజ్ ఇట్ పాసిబుల్? వన్స్ థింక్ చేయండి, ఈజ్ ఇట్ పాసిబుల్? నేను ఏదైతే ఈ పేజ్ ఓపెన్ చేశానో, పేజ్ ఓపెన్ చేసిన తర్వాత యూఆర్ఎల్ ఏం రాస్తున్నారు, హెడ్డింగ్స్ ఏమున్నాయి, టైటిల్స్ ఏమున్నాయి, డిస్క్రిప్షన్స్ ఏమున్నాయి, ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్బౌండ్ లింక్స్ ఉన్నాయి, అండ్ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది? చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇట్స్ హార్డ్వే, రైట్? చాలా అంటే చాలా కష్టమైన ప్రాసెస్. ఇవంతా చెయ్యాలి అంటే చాలా టైం టేకన్ ప్రాసెస్. ఇట్స్ వెరీ హార్డ్. కాబట్టి ఈ హార్డ్ ప్రాసెస్ దాన్ని సింపుల్గా ఓకేనా ఫైండ్ అవుట్ చేయడానికే మనం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం. ఓకేనా, డెఫినెట్గా అయితే మీకు ఇది యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని అయితే యూజ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 148. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ రిలేటెడ్. ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి మీకు ఆల్రెడీ అయితే ఐడియా ఉంటుంది, కానీ ఈ వీడియోలో మనం దానికన్నా బియాండ్ అయితే నేర్చుకోబోతున్నాం. ఏదైతే మీరు ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తూ ఉంటారో, యోస్ట్ ఎస్ఈఓ యూజ్ చేసి కానీ, ర్యాంక్ మ్యాథ్ కానీ, ఇప్పుడు యోస్ట్ ఎస్ఈఓ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే రీడబిలిటీ అండ్ ఎస్ఈఓ రెండు ఏంటంటే గ్రీన్ కలర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ అంతా పర్ఫెక్ట్గా ఉంది అనేసి అయితే అనుకుంటూ ఉంటారు. అలానే ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ యూజ్ చేసే వాళ్ళు 80% కన్నా ఎక్కువ స్కోర్ చేసినట్టయితే అక్కడ మీకు గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. అప్పుడు మీ ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది పర్ఫెక్ట్గా ఉంది అనేసి అయితే మీరు డిసైడ్ అయితే అవుతూ ఉంటారు. అప్పటి వరకు ఏంటంటే మీరు చేసింది పర్ఫెక్టే, కానీ ఎక్కడ ఏంటంటే ఇంకొకటి అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మీరు ఆన్ పేజ్ ఎస్ఈఓ ప్రెసెంట్ అక్కడ చేశారో అది జస్ట్ ఏంటంటే మీ వెబ్సైట్ ని అనాలిసిస్ చేసి మీ వెబ్సైట్ ని ఏంటంటే దృష్టిలో పెట్టుకుని ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది చేశారు. ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ఏంటంటే మీ ఎస్ఈఓ సక్సెస్ కి 20% డిపెండెంట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓని పర్ఫెక్ట్ గా చేస్తే మనకేంటంటే ర్యాంకింగ్స్ అనేవి అక్కడే 20% అనేది మనం సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ గా చేయాలి. ఎవ్రీథింగ్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో, యోస్ట్ కానీ ర్యాంక్ మ్యాథ్ కానీ, అది పర్ఫెక్ట్ గానే చేస్తున్నారు. కానీ మీది ఒక్కటే కాదు కదా, ఇంటర్నెట్ లో ఉన్న వెబ్సైట్స్ అయితే లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఈ లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నప్పుడు దాంట్లో మీరు స్టాండ్ అవుట్ అవ్వాలి, దాంట్లో మీరేంటంటే సెర్చ్ ఇంజిన్స్ లో టాప్ పొజిషన్ లోకి రావాలి అంటే దానికన్నా బియాండ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది చెయ్యకుండానే ఏంటంటే పీపుల్ చాలా టైం ఏంటంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ రిజల్ట్స్ రాకుండా చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఫైనల్ గా ఏంటంటే ఈ పర్టికులర్ డొమైన్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. బ్లాగింగ్ నుంచి కానీ, ఎస్ఈఓ నుంచి కానీ, డిజిటల్ మార్కెటింగ్ నుంచి కానీ, ప్రతి దాని నుంచి ఏంటంటే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. రైట్ వేలో మీరు ఎప్పుడైతే సమ్ గైడ్ లైన్స్ కానీ, ఫార్ములాస్ కానీ తెలుసుకుంటారో అప్పుడేంటంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏదైతే మీరు చేస్తున్నారో దాని నుంచి రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే మీరు చేసేదాని నుంచి రిజల్ట్స్ వస్తాయి అప్పుడేంటంటే మీకు ఇంకా చెయ్యాలనిపిస్తుంది. ఓకేనా, కాబట్టి ఏంటంటే రైట్ ఫార్ములాస్, రైట్ ఏదైతే చేయాల్సిన గైడ్ ఉంటుందో దాన్ని అయితే తెలుసుకోండి. నేనైతే ఈ వీడియోలో మీకు ఏంటంటే సమ్ యూజ్ఫుల్ గైడ్ లైన్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఏదైతే మీరు ఒక పర్టికులర్ కీవర్డ్ యూజ్ చేసి దాన్ని గూగుల్లో ర్యాంక్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆల్రెడీ దానికోసం ఎవరో ఒక ఆర్టికల్స్ అయితే రాసుంటారు కదా. ఆర్టికల్స్ రాసిన దానికి కొన్ని ఆర్టికల్స్ అయితే గూగుల్లో అయితే 1 నుంచి 10కి అయితే ర్యాంక్ అయి ఉంటాయి కదా. వాటిని అనాలిసిస్ చేసి ఎప్పుడైతే మీరు రాసిన ఆర్టికల్ దాన్ని అదర్ పర్టికులర్ ర్యాంక్ అయిన దాన్ని కంపేర్ చేసి దానికన్నా బెటర్గా రాశారు అనేసి మీరు ఫీల్ అయితే, దానికన్నా బెటర్గా రాశారు అనేసి గూగుల్ ఫీల్ అయితే, దెన్ అయితే మీ ఆర్టికల్ అనేది ఏంటంటే గూగుల్లో ర్యాంక్ అవుతుంది. అలా కంపారిజన్ చేసినప్పుడు మీరు బెటర్గా ఉంటే అప్పుడు మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు. దాన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓలో పర్ఫెక్ట్గా ఉన్నట్లు మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు రాసిన దాన్ని మీరే కన్సిడర్ చేసేసుకుంటే సరిపోదు. అదర్ పీపుల్ ఆర్టికల్స్ దాంతో ఏదైతే ర్యాంక్ అయి ఉంటాయో దాంతో కంపేర్ చేసుకొని దానికన్నా బెటర్గా ఉంది అనుకుంటే అప్పుడు ఓకే, ఫైన్. ఓకేనా, ఇవన్నీ చెయ్యాలి అనుకుంటే మనకేంటంటే చాలా అంటే చాలా టైం టేకన్ ప్రాసెస్ అయితే తీసుకుంటుంది. ఈ టైం టేకన్ తీసుకుంటుంది అనేసి మీరు నెగ్లెక్ట్ చేస్తే మోర్ ఆర్టికల్స్ రాసినంత మాత్రాన మీకేంటంటే మోర్ ట్రాఫిక్ వచ్చేది, మోర్ రెవెన్యూ వచ్చేది. కొన్ని ఆర్టికల్స్ రాసిన ఆ కొన్ని ఆర్టికల్స్ గూగుల్లో ర్యాంక్ అయ్యేసి దాని నుంచి మీకు ట్రాఫిక్ వచ్చిందంటే మోర్ రెవెన్యూ అయితే వస్తుంది. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయండి, క్వాంటిటీ పైన కాదు. ఎప్పుడైతే మీరు మోర్ క్వాలిటీ రాస్తారో అప్పుడు ఏంటంటే గూగుల్లో మీ పర్టికులర్ కీవర్డ్స్ కి ర్యాంకింగ్స్ అనేవి అలానే స్టేబుల్ గా అయితే ఉంటాయి, లేకపోతే ఫ్లక్చువేట్ అయితే అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇది టైం టేకన్ ప్రాసెస్ తీసుకున్నా ఇది మీకు ఏంటంటే డెఫినెట్ గా వర్తబుల్ అండి. కాబట్టి దీన్ని అయితే ఫాలో అవ్వండి. ఈ టైం టేకన్ ప్రాసెస్ అంటే మోర్ టైం టేకన్ ఏమైతే తీసుకోదు. నేనైతే మీకు సింపుల్ వేలో అయితే చెప్తాను. కంప్లీట్లీ ఫ్రీ సోర్సెస్ ని యూజ్ చేసి కాంపిటేటర్ ఏదైతే అనాలిసిస్ ఉంటుందో
కాంపిటేటర్ అనాలిసిస్ ఎలా చేయాలి, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ యూఆర్ఎల్ రాస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ టైటిల్స్ రాస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ రాస్తున్నారు, ఇంటర్నల్ లింకింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ లింకింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఏంటి, అండ్ దెన్ బ్రోకన్ లింక్స్ ఏమన్నా ఉన్నాయా మన వెబ్సైట్లో, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ ఏంటంటే మనము ఫైండ్ అవుట్ చేసి అన్నిటిని గ్యాదర్ చేసి దాన్ని బట్టి మన ఆర్టికల్ని ప్రిపేర్ చేసుకొని పబ్లిష్ చేస్తే ఈజీగా అయితే గూగుల్లో ర్యాంక్ అవుతాయి. ఇవన్నీ తెలియకుండానే చాలా పీపుల్ చేసే మిస్టేక్స్ ఏంటంటే సింపుల్గా ఒక ఆర్టికల్ తీసేసుకొని ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో, ఏదైతే వాళ్ళకి సమ్ థాట్ వస్తుందో ఆ టైప్ ఆఫ్ ఆర్టికల్ రాసేసి పబ్లిష్ చేసేసి నాకు ట్రాఫిక్ రావట్లేదు, నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనీ రావట్లేదు, సంథింగ్ నాకు బిజినెస్ రన్ అవ్వట్లేదు, టైప్ ఆఫ్ కీవర్డ్స్ని టార్గెట్ చేయాలి. ఏ పర్టికులర్ లొకేషన్లో సెర్చ్ వాల్యూమ్ ఉంది, ఓకేనా, ఆ పర్టికులర్ లొకేషన్ని బేస్ చేసుకొని ఆర్టికల్ని ఆప్టిమైజ్ చేసి ఆర్టికల్స్ రాస్తే మనకేంటంటే బెటర్గా ఈజీగా ర్యాంకింగ్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఒక ప్రూవెన్ వే ఉంటుందో ఆ ప్రూవెన్ వేని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఏదైతే ర్యాంకింగ్స్ ఉంటాయో అక్కడికి, ఓకేనా. లేకపోతే మీరు ఇయర్స్ స్పెండ్ చేసినా కూడా ర్యాంకింగ్స్ అనేటివి రావు. కాబట్టి ఈ వీడియోని చూసి డెఫినెట్గా దీన్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చెయ్యండి మీ ఆన్ పేజ్ SEO దానికి. డెఫినెట్గా మీకు ఏంటంటే త్వరగా ర్యాంకింగ్స్ అయితే వస్తాయండి, డెఫినెట్గా అయితే వస్తాయి. అండ్ దెన్ మీకు కనుక కంప్లీట్ ఆన్ పేజ్ SEO రాకపోతే వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫైనల్గా ఏంటంటే నేను ఒక సోర్స్ అయితే చెప్తాను, అక్కడ నుంచి మీరైతే ఫ్రీగా అయితే కంప్లీట్ ఆన్ పేజ్ SEO గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అనేసి, ఓకేనా. అండ్ దెన్ అయితే వీడియో నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి అండ్ దెన్ కామెంట్ కూడా చేయండి. ఇది చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది యూట్యూబ్ ఆల్గరిథం నుంచి అయితే. చాలా పీపుల్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు, కామెంట్ అయితే చేయట్లేదు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసి కామెంట్ చేసి అట్లీస్ట్ 1 పర్సన్ కన్నా షేర్ చేయండి. ఎలా అయితే మీరు యూజ్ఫుల్ అయ్యేలాగైతే ఫీల్ అవుతున్నారో అదర్ పీపుల్కి కూడా యూజ్ అయితే అవుతుంది. అండ్ దెన్ లైవ్ ఇంప్లిమెంటేషన్ అయితే ఇప్పుడైతే చూద్దాము ఎలా చేయాలి, ఆ సోర్సెస్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఇప్పుడు లైవ్ లో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనము లైవ్ ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాం. లైవ్ ఇంప్లిమెంటేషన్ కోసం నేను ఒక సింపుల్ ఒక సెర్చ్ క్వైరీ అయితే సెర్చ్ చేస్తున్నాం. మనం ఆన్ పేజ్ SEO డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆన్ పేజ్ SEO తీసుకుందాం. ఆన్ పేజ్ SEO అని సెర్చ్ చేసిన తర్వాత నాకేంటి ఇక్కడ కొన్ని రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఈ రిజల్ట్స్లో అయితే నేను ఇప్పుడు ఈ పేజ్ని అయితే తీసుకుంటాను. పేజ్ తీసుకున్న తర్వాత ఈజ్ ఇట్ పాసిబుల్, వన్స్ థింక్ చేయండి, ఈజ్ ఇట్ పాసిబుల్ నేను ఏదైతే ఈ పేజ్ ఓపెన్ చేశానో పేజ్ ఓపెన్ చేసిన తర్వాత యూఆర్ఎల్ ఏం రాస్తున్నారు, హెడ్డింగ్స్ ఏమున్నాయి, టైటిల్స్ ఏమున్నాయి, డిస్క్రిప్షన్స్ ఏమున్నాయి, ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్బౌండ్ లింక్స్ ఉన్నాయి అండ్ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది? చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇట్స్ హార్డ్వే రైట్, చాలా అంటే చాలా కష్టమైన ప్రాసెస్. ఇవంతా చెయ్యాలి అంటే చాలా టైం టేకన్ ప్రాసెస్, ఇట్స్ వెరీ హార్డ్. కాబట్టి ఈ హార్డ్ ప్రాసెస్ దాన్ని సింపుల్గా ఓకేనా ఫైండ్ అవుట్ చేయడానికే మనం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం, ఓకేనా. డెఫినెట్గా అయితే మీకు ఇది యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని అయితే యూజ్ చేయండి, బట్ డెఫినెట్లీ బిలీవ్ దిస్ ప్రాసెస్, ఓకేనా. ఈ ప్రాసెస్ని అయితే బిలీవ్ చేయండి, డెఫినెట్గా మీకు ర్యాంకింగ్స్ అనేది అయితే వస్తాయి. రైట్ వేలో నేర్చుకోండి, డెఫినెట్గా ప్రతి దాంట్లో మనము సక్సెస్ అయితే అవ్వచ్చు. ఇప్పుడైతే మనము చెక్ చేద్దాం ఎలా ఏంటి అనేసి. దానికోసం నేను మీకు సింపుల్ ఒక ఎక్స్టెన్షన్ అయితే చెప్తాను, క్రోమ్ ఎక్స్టెన్షన్. ఆ క్రోమ్ ఎక్స్టెన్షన్ దాన్ని మీరు జస్ట్ యాడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎటువంటి మళ్ళీ యూఆర్ఎల్ కాపీ చేసుకొని దాంట్లో పేస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏమీ అయితే అవసరం అయితే లేదు. సింప్లీ ఏంటంటే ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత SEO మినియన్ అయితే టైప్ చేయండి. SEO మినియన్ అని టైప్ చేయగానే ఏంటంటే మీకు క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే ఇక్కడ ఫస్టే వస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ టు క్రోమ్ అని అయితే చూపిస్తుంది. మీ దాంట్లో ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంటే మీకు ఏంటంటే ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని చూపిస్తుంది. నాకు ఇప్పుడు యాడ్ అయ్యి లేదు కాబట్టి యాడ్ టు క్రోమ్ పైన అయితే క్లిక్ చేస్తాను. వన్స్ యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ టూల్ బార్లో ఇక్కడ ఏదైతే మీకు టాప్లో ఒక బార్ ఉంటుందో దాంట్లో అయితే యాడ్ అయితే అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఎలా చూపిస్తుంది, దీన్ని అయితే పిన్ బార్లో అయితే పెట్టుకోండి. వన్స్ పిన్ బార్లో పెట్టుకున్న తర్వాత మీరు ఏ పర్టికులర్ పేజ్కి వెళ్ళి ఓకేనా వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్ SEO అనాలిసిస్ అనేది మీ ముందు ప్లేస్ చేస్తుంది. ఎటువంటి మనం కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇప్పుడు ఏంటంటే ఆన్ పేజ్ SEO దాంట్లో అయితే ఉన్నాము, ఈ పర్టికులర్ పేజ్లోనే. ఇవన్నీ మనం చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి సింప్లీ ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత అసలు ఏం అనాలిసిస్ చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు అనాలిసిస్ ఆన్ పేజ్ SEO ఉంది, ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేద్దాం.
ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను స్టెప్ బై స్టెప్. అనాలిసిస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఆ యూఆర్ఎల్ అనేది ఎలా రాస్తున్నారు, అండ్ దెన్ ఏంటంటే టోటల్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా, టైటిల్ ఎలా రాస్తున్నారు, డిస్క్రిప్షన్ ఏంటి, ఓకేనా. టైటిల్ అనేది ఏంటంటే మనకి 60 క్యారెక్టర్స్ లోపలే ఉండాలి. 60 క్యారెక్టర్స్ కన్నా బియాండ్ మీరు టైటిల్ రాసినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఎర్రర్ మార్క్ అయితే చూపిస్తుంది. అండ్ దెన్ ఏంటంటే డిస్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే 150 క్యారెక్టర్, టైటిల్ వచ్చేసి 60 క్యారెక్టర్స్, డిస్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే 150 నుంచి 160 క్యారెక్టర్స్ అయితే రాసుకోవచ్చు. దీనికన్నా తక్కువ రాసుంటే మీకు ఎటువంటి ఎర్రర్స్ అయితే చూపేదు, ఓకేనా. కెనాలికల్ అనేది ఏంటంటే యూఆర్ఎల్ రిలేటెడ్ ఏదైతే ఇంపార్టెంట్ యూఆర్ఎల్ ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తుంది. అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ హెడ్డింగ్స్, H1 ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, H2 ట్యాగ్స్ ఎన్ని. H1 ట్యాగ్స్ అనేటివి మీకు ఒక పేజ్కి ఒకటి మాత్రమే ఉండాలి. H2 ట్యాగ్స్ నుంచి H6 వరకు ఏంటంటే మీరు ఎన్నైనా యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే ఇమేజెస్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి ఆన్ పేజ్ ఎస్ఈఓలో. ఎప్పుడైతే ఒక పర్టికులర్ కాంపిటేటర్ కన్నా మనం ఎక్కువ ఇమేజెస్ని మనం పబ్లిష్ చేస్తామో అప్పుడు ర్యాంక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి. ఇది వినడానికి ఏంటంటే మీకు సంథింగ్ డిఫరెంట్గా ఉన్నా డెఫినెట్గా అయితే ఇది వర్కౌట్ అయితే అవుతాయి. ఇక్కడైతే చెక్ చేసుకోండి, టోటల్ ఇమేజెస్ అనేది 204 అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్ వెబ్సైట్ ఇమేజెస్ కాదు, ఓన్లీ పేజ్ ఇమేజెస్ మాత్రమే. అండ్ దెన్ ఏంటంటే ఇమేజెస్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రతి ఇమేజ్కి ఏంటంటే ఆల్ట్ టెక్స్ట్ అయితే ఇవ్వాలి. ఎప్పుడైతే మీ ఇంటర్నెట్ కానీ ఓకేనా ఇమేజ్ అనేది లోడ్ అవ్వడం స్లో అయినప్పుడు, ఇమేజ్ అనేది లోడ్ కానప్పుడు ఏంటంటే ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ ఆ ఇమేజ్ దగ్గర ఏంటంటే డిస్ప్లే అయితే అవుతుంది. అండ్ దెన్ ఓపెన్ గ్రాఫ్, ఈ ఓపెన్ గ్రాఫ్ అనేది ఏంటంటే మీకు డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది ఎప్పుడైతే మీ పర్టికులర్ పేజ్ దాన్ని సోషల్ మీడియాస్లో షేర్ చేస్తూ ఉంటారో ఫేస్బుక్లో కానీ, అలాంటప్పుడు ఇది పర్ఫెక్ట్గా డిస్ప్లే అవ్వడానికి ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్ ఈ ఓపెన్ గ్రాఫ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ ట్విట్టర్ గ్రాఫ్ ఇదైతే ఈ పర్టికులర్ దీని గురించి అయితే అనాలిసిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లింక్స్ గైస్, లింక్స్ అనేటివి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ లింక్స్లో ఏంటంటే మీకు మెయిన్గా ఇంటర్నల్ లింకింగ్స్ అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్స్ అనేది అయితే ఉంటుంది. మీకు ఇంటర్నల్ లింకింగ్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింకింగ్స్ అంటే ఏంటి తెలియకపోతే సింపుల్గా యూట్యూబ్లో సెర్చ్ బార్ ఉంటుంది కదా, సెర్చ్ బార్లో వెళ్ళేసి ఇంటర్నల్ లింకింగ్స్ బై డిజిటల్ చందు అని కానీ ఎక్స్టర్నల్ లింకింగ్స్ బై డిజిటల్ చందు అని కానీ సెర్చ్ అయితే చేయండి. మీకు కంప్లీట్ వీడియో అయితే మీ ముందైతే ప్లేస్ అయితే అవుతుంది. ఆ వీడియోని అయితే చూసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేయొచ్చు. ఏ పర్టికులర్ దాని గురించి అయినా, బ్లాగింగ్ రిలేటెడ్ అయినా, ఎస్ఈఓ రిలేటెడ్ అయినా, గూగుల్ యాడ్స్ అయినా, ఫేస్బుక్ యాడ్స్ అయినా, సింపుల్గా మీకు ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ని ప్లేస్ చేసి బై డిజిటల్ చందు అని అయితే సెర్చ్ చేయండి. యూట్యూబ్లో మీకు చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 150 వీడియోస్ వరకు అయితే పబ్లిష్ అయితే చేస్తున్నాం. ఆ వీడియోస్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఆ వీడియో అనేది డెఫినెట్గా అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఆ వీడియో వస్తుంది, ఆ వీడియో నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు లింక్స్లోకి వెళ్తే ఇక్కడ ఈ పర్టికులర్ పేజ్లో ఇంటర్నల్ లింకింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ లింకింగ్స్ ఎన్ని ఉన్నాయి. ఇంటర్నల్ లింకింగ్స్ అనేది ఏంటంటే మీ వెబ్సైట్ నుంచి అదర్ పేజ్కి కానీ ఓకేనా అదర్ పోస్ట్కి కానీ లింకింగ్ ఇవ్వడం అనేది ఇంటర్నల్ లింకింగ్స్ అంటాం. ఎక్స్టర్నల్ లింకింగ్స్ అనేది మీ పేజ్ నుంచి అనదర్ డొమైన్కి లింకింగ్ ఇచ్చేదాన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ లింకింగ్స్ అనేది అయితే అంటాం. అండ్ దెన్ వచ్చేసి ఇంటర్నల్ లింకింగ్స్లో కానీ ఎక్స్టర్నల్ లింకింగ్స్లో కానీ మనకి ఫాలో, నో ఫాలో లింక్స్, డూ ఫాలో, నో ఫాలో లింక్స్ అని అయితే ఉంటాయి. ఈ పర్టికులర్ పేజ్ దాంట్లో ఫాలో లింక్స్ ఎన్ని ఇచ్చున్నాయి ఓకేనా, ఎన్ని ఇచ్చున్నారు, అండ్ దెన్ నో ఫాలో లింక్స్ అనేది ఎన్ని ఇచ్చున్నారు అనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తుంది. టోటల్ వచ్చేసి 148 లింక్స్ ఉన్నాయి. దాంట్లో 81 వచ్చేసి ఇంటర్నల్ లింకింగ్స్, 67 వచ్చేసి ఎక్స్టర్నల్ లింకింగ్. ఆ 148లోనే ఫాలో లింక్స్ వచ్చేసి 97, నో ఫాలో లింక్స్ వచ్చేసి 51. ఇలా అయితే మనకు క్లియర్ కట్గా అయితే డేటా అనేది ఎవ్రీథింగ్ అవైలబుల్ అయితే ఉంటుంది విత్ ఇన్ మినిట్స్లోనే ఓకేనా. దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే మనం ఆర్టికల్స్ అనేది రాసుకోవాలి. దీనికన్నా ఎక్కువ ఇంటర్నల్ లింక్ ఇవ్వడం కానీ, దీనికన్నా ఎక్కువ ఎక్స్టర్నల్ లింకింగ్స్ ఇవ్వడం కానీ ఓకేనా. టైటిల్ చూసుకొని టైటిల్ వాళ్ళు ఏదైతే రాస్తున్నారో దానికి రిలేటెడ్గా రాయడం, డిస్క్రిప్షన్ వాళ్ళు ఏదైతే రాస్తున్నారో కాంపిటీటర్ దానికి రిలేటెడ్ రాయడం, అండ్ దెన్ బ్రోకన్ లింక్స్ చెక్కర్ ఓకేనా. బ్రోకన్ లింక్స్ అనేది ఇక్కడ అయితే మనము చెక్ చేసుకోవచ్చు. వ్యాలిడ్ లింక్స్ అనేసి 404 అనేసి ఇలా డిఫరెంట్ లింక్స్ అయితే ఉంటాయి. ఈ బ్రోకన్ లింక్స్ కానీ డెడ్ లింక్స్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడ మనమైతే చెక్ చేసుకోవచ్చు ఈ ఫ్రీ టూల్ మనం యూస్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెచ్ఆర్ఎఫ్ ల్యాంగ్ చెక్కర్ ఓకేనా. హెచ్ఆర్ఎఫ్ ల్యాంగ్ చెక్కర్ అనేది ఏంటంటే మీరు ఒక పర్టికులర్ లొకేషన్లో
ఆర్టికల్ అనేది ర్యాంక్ అవ్వడానికి రాశారు. కానీ ఆ పర్టికులర్ లొకేషన్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ ఉన్నప్పుడు ఈ హెచ్ఆర్ఈఎఫ్ లాంగ్వేజ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏదైతే ఆ పర్టికులర్ లొకేషన్ ఉంటుందో దానికి బేస్ అయ్యేసి మీ ఆర్టికల్ అనేది డిస్ప్లే అయితే అవుతుంది. అండ్ దాన్ని వచ్చేసి సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ ప్రివ్యూ. ఫైనల్గా ఏంటంటే మీరు ఏదైతే టైటిల్ ఇచ్చుంటారో ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చుంటారో అదంతా ఏంటంటే ఎలా డిస్ప్లే అవుతుంది, కరెక్ట్గా ఉందా లేదా, 60 క్యారెక్టర్స్లో అండ్ దాని 150 క్యారెక్టర్స్లో డిస్క్రిప్షన్ ఉందా, 60 క్యారెక్టర్స్లో టైటిల్ ఉందా లేదా, యూఆర్ఎల్ ఎలా డిస్ప్లే అవుతుంది, ఎవ్రీథింగ్ అయితే ఎక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. సింప్లీ ప్రివ్యూ సెర్చ్ టూల్. ఈ క్వైరీ అనేది మీరు ఏదైతే ఆర్టికల్ రాసుంటారో కీ ఫేజు దాన్ని ఇక్కడైతే ఇచ్చేసి సింప్లీ అయితే ఇక్కడ ప్రివ్యూ సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేటివి అక్కడైతే చూపిస్తుంది. ఆ పర్టికులర్ సెర్చ్ ఇంజన్ దాంట్లో రిజల్ట్ అయితే ఎలా చూపిస్తుంది అనేసి. ఎలా అయితే మీరు కంప్లీట్గా అయితే ఈ పర్టికులర్ టూల్ని యూస్ చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ అనాలిసిస్ చేయొచ్చు, మీ అనాలిసిస్ చేసుకోవచ్చు, అలానే కాంపిటీటర్ అనాలిసిస్ చేసి దానికన్నా బెటర్గా మీ ఆర్టికల్స్ అనేది రాసి గూగుల్లో అయితే ర్యాంక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్రూవెన్ వే ఇది. దీన్ని అయితే యూజ్ చేసుకుంటారు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ దెన్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా అయితే దీనికైతే లైక్ చేసి అండ్ దెన్ కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేసి అండ్ దెన్ ఎవరికైనా ఒక్కరికైతే షేర్ అయితే చేయండి. ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి ఇంప్లిమెంటేషన్ లైవ్ ఇంప్లిమెంటేషన్ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అయితే మీరు ముందు చాలా అంటే చాలా నేర్చుకోబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.